శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. పాంచాల రాజు సాయుధ్యము. నారదుడు అంబరీషునితో తరువాత వృత్తాంతం ఇట్లు చెప్పసాగాను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను. పాంచాల రాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడే వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించును. ఆనంద బాష్పములను విడుచుచుండును. సర్వ జగములను పావనం చేయు గంగానది పుట్టుకకు కారణమగు శ్రీహరి పవిత్ర పాదమును కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకొనును. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనములు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వము శ్రీహరికి సమర్పించును. ప్రాచీన పురుషుడు, నిర్గుణుడు, సాటిలేనివాడియగు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించును. నిరంజనం విశ్వసృజామదీశం వందే పరం పద్మభవాదివందితం యన్మాయాయ తత్వవిదుత్తమజనాః విమోహితా విశ్వసృజామదీశం. స్వామి, నీవు దేని యందునూ ఆసక్తుడవు కావు, ఏదియూ అంటని వాడువు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడి తత్వవేత్తలను సృష్టికర్తలనెరుగు విషయమును అజ్ఞానవంతులగుచున్నారు. తత్వవిధులను మాయాచరితములైన గుణములందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరిగి లేకున్నారు. కోరికలేని ప్రభువా, దీనినంతయు సృష్టించిన వాడువు నీవొక్కడవే. ఈ ప్రపంచం సృష్టించిన వాడు, రక్షించేవాడువు, నశింపచేయువాడువు నీవొక్కడవే. స్వామి, నీవు కోరిన కోరికలన్నయూ తీరిన వాడవు ఆయనను దేవాసురులను సుఖదుఖములను కలిగించుటకే సత్వగుణముంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు. తమో గుణమును దుష్టులను శిక్షించువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములు పోగొట్టును. హృదయమున భావము చేసినచో శుభయోగములు పరిపాకమునకు కలిగించి తీర్థమగుచున్నది. స్వామి, గర్వము, భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను అనుకాల సర్పము బంధములను లోబడి ఈ పునర్జన్మాది దుఃఖములచే పీడించుచున్నారు. నేనును ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలే నీ పాదభక్తిని మరిచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమీయూ దానం చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవను చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినే నా గురువులను స్మరించితిని. ఆర్ధబంధువులకు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములకు స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములను వైశాఖ ధర్మంలో ఆచరించితిని. అందువల్ల నాకు సర్వోత్తమముగు శ్రీహరి అనుగ్రహం కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా హొసగగూడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగు వారిని సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని, సూర్యాదులను ఉపాసించలేదు. అవి అన్నీ స్థిరములు కావు. అన్నింటినీ ఈషణత్రయముగా విడిచి నీ పాదములు నిన్ను ముహూర్తకాలమున సేవించుచును కోరిన సిద్ధించును. స్వామి, నీవు సర్వంత్రుడవు, ఎవరికి లోబడిన వాడవు కాదు. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి లోబడిన వాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు, రాజ్యము మున్నగు పనికి మాలిన వాని ఆసక్తుడైతిని. మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములు హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములు ఉండనేను సుఖము కావలిననుకొని మమకారముకు లోబడి అనర్థము కలిగించు భార్యామన్నగు కోరికలచే పీడింపబడితిని. స్వామి, ఎచ్చటనో సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మనెత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని.
నీ మహిమ నెరుగజాలని సుఖాసక్తుడను నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనే సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియో ఎవరికి ఇచ్చుటలేదు. స్వామి, పరమాత్మయగు నీ సేవను మరల మరలా చేయవలసియున్నను చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తివంతుడగు నీ దయా మాయందు ప్రసరించును. కావున రాజ్యము, పుత్రులు మున్నగువాన్ని, ధనము, అశాశ్వతమని దేహమును కోరెను. మునులంతటి వారును కోరదగిన నీ పాదములు సేవను కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడవగుము. నీ పాదపద్మశ్రుతి నిన్ను విడవకుండా చూడుము. నీ పాదములందు ఆసక్తియు భార్యాపుత్రులందు అనాసక్తియు కలుగుజేయుము. ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పాదార విందములందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథను వర్ణనను ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పాదపద్మ గంధమునే వాసన చూచుగాక. నీ భక్తులను పూసిన గంధమనే వాసన చూచుగాక. స్వామి, నీ హస్తములు నీ మందిరమున ఊడ్చుట మొదలగు పనులు చేయుగాక. నీ పాదములు నీ క్షేత్రములున్న చోటుకు, నీ కథలు చెప్పు చోటుకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరమును నీకై నమస్కారము నిమగ్నమగుగాక. ప్రభు, పద్మ పదవి అక్కరలేదు, చక్రవర్తిత్వం కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రమే కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగువారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమగు నీ పాదసేవను మాత్రం కోరుదును, అనుగ్రహింపుము. ఇట్లు పాంచాల రాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణ వచ్చిన పద్మములు వలననే కన్నులతో ప్రసన్నుడై వానిని చూచుచు మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను. నాయనా, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషము లేనివాడవని నేను ఎరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. 10,000 సంవత్సరం దీర్ఘాయువు నందుము. సర్వ సంపదలను పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును. తుదకు ముక్తి నందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనే ముక్తిని ఇత్తును. సందేహం లేదు. నేను నీకు ప్రసన్నుడనే ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథి సార్థకమై నిన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తిముక్తులు క్షయముగా నెత్తును. భక్తిపూర్వకముగా భక్తిపూర్వకముగా కాకున్నను బలవంతముగా వలనో మొగమాటం వలన ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికములు చేసిన వారికి ముక్తిని ఇత్తును. ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు సార్థమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి, అనంత పుణ్యమునిస్తును. ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది. దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజా, దానము అల్పములైనను అక్షయ ఫలములనిచ్చును. కుటుంబములో కల బ్రాహ్మణునకు గోదానమిచ్చినచో వానికి సర్వసంపదలు వరించి ముక్తినిత్తును. సమస్త పాపములను పోగొట్టి వృషభదానం చేసిన వానికి అకాల మృత్యువే కాదు, కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయమునిత్తును. వైశాఖ వ్రతము, దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జర, మృత్యు, వ్యాధి భయములను సర్వ పాపములు పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజాదానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా నితర మాసములందు చేసిన పూజాధికములకు సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు. దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహించవచ్చును. అన్ని ధర్మములను, బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతం ఆచరించినచో నేను వారికి ప్రీతుడనే వరములనిత్తును. వైశాఖ వ్రతమునకు దానాదులను ఆచరించని వారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగాదులకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తం లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతం ఆచరించిన పాపక్షేమగా అనంత పుణ్యమునిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షించును.
పాంచాల రాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడై నీకు ప్రత్యక్షమైతిని. నీకు అనేక వరములు ఇచ్చితిని అని పలికి శ్రీహరి అందరూ చూచుచుండగానే అంతర్ధానమందెను. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహంకు మిక్కిలి ఆనందం చెందెను. శ్రీహరి అందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము పూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్యాపుత్రులందుకంటే శ్రీమన్నారాయణుడు తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతం దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వ సుఖభోగములనందు తుదకు శ్రీహరి సాన్నిధ్యానము చేరును. ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ విధంగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణం 21వ అధ్యాయం సంపూర్ణం.